కవిత గారు మాట్లాడుతూ, నాయనా అసెంబ్లీకి రా, కేసీఆర్ సభకు రాకుంటే పార్టీ పని ఖతం. ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడే భాష దారుణంగా ఉందంటున్నారు. ఉద్యమకారుని ఉరితీయాలంటారా? అలా అయితే రేవంత్ని 10 సార్లు ఉరితీయాలి. ప్రతిపక్ష నేతను ఉగ్రవాదితో పోల్చడం తప్పు. హరీష్ రావు బబుల్ షూటర్ మాత్రమే. మీడియా చిట్చాట్లో కవిత వ్యాఖ్యలు. ఒకటండి, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, బీఆర్ఎస్ వాళ్ళు ఎవరైనా సరే మా ప్రశ్నలకి సమాధానం వద్దులే కానీ, ప్రభుత్వం స్పందిస్తున్న ప్రశ్నలకి సమాధానం వద్దులే కానీ, కవిత అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పండి చాలు. మీ ఆడబిడ్డ, మీ కూతురు, మీ చెల్లె, ఆమె అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం చెప్పండి చాలు. ఎక్కువ కూడా అవసరంలా. మీరేం తప్పు చేయలేదు కదా, మీరు శుద్ధపూసలు కదా మీరు. మరి ఆమె అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పి ప్రయత్నం చేయండి. మీరు వాటికి సమాధానం ఉందా మీ దగ్గర? కేసీఆర్ సభకు రావాలి, ఆరోపణలపై మాట్లాడి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. లేకుంటే బీఆర్ఎస్ను దేవుడు కూడా కాపాడలేడు. కేసీఆర్ రాడు, కేసీఆర్ రారు. నేను మొన్న కూడా చెప్పాను, ఆయనకి ఆరోగ్యం బాగాలేదు. జస్ట్ 6 నెలలకు ఒకసారి సిగ్నేచర్ చేయకపోతే అనర్హత వేడి పడుతుంది కాబట్టి వచ్చారంతే. ఇక రారా ఆయన. అది కూడా ఇంకా ఇప్పుడు వస్తే మళ్ళీ 6 మంత్స్, ఆ తర్వాత ఇంకో 6 మంత్స్కి వస్తారు, ఆ తర్వాత మళ్ళీ రారా ఆయన ఇంకా. సో కేసీఆర్ గారి ఆరోగ్యం అంత బాగాలేదు, ఆయన రాలేరు పాపం అసెంబ్లీకి. ఇక హరీష్ రావు చేతిలో పార్టీ పెట్టినట్టే కనపడుతుంది. హరీష్ రావు చేతిలో పార్టీ పెడితే కొంతవరకు బతికే అవకాశం ఉంటుంది. కేటీఆర్ చేతిలో పెడితే పార్టీ పూర్తిగా కవితమ్మ చెప్పినట్టు కథమైపోవటంలో ఎటువంటి సందేహం లేదు. పాలమూరు రంగారెడ్డిని జూరాల నుంచి శ్రీశైలానికి ఎందుకు మార్చారో కేసీఆర్ వచ్చి చెప్పాలి. పాలమూరులో ప్యాకేజ్ అమ్ముకున్న హరీష్ రావు, ఆయన వల్లే ఆ ప్రాజెక్ట్ ఇబ్బందుల్లో పడింది. కేటీఆర్, హరీష్ పిల్లకాకులు నాన్నెడలో పెరిగారు. కేసీఆర్ పిలిచిన ఇంక బీఆర్ఎస్లోకి వెళ్ళను, 5న మండలిలో రాజీనామా కారణాలు చెప్తా అంటున్నారు. కేటీఆర్, హరీష్ రావు పిల్ల కాకులంట. మేము అనలేదండో ఈ మాట, మీ కవిత గారు చెప్తున్నారు, మీరు పిల్ల కాకులు మీరు అని. ఓకే, కేసీఆర్ అసెంబ్లీలో రాకుండా, సభలో మాట్లాడకుండా ఉంటే ఇక బీఆర్ఎస్ను దేవుడు కూడా కాపాడలేడని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.